కాంగ్రెస్తో పొత్తులో భాగంగా కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్, వెల్లంపల్లి స్థానాలను అడిగామని సిపిఐ జాతీయ నాయకుడు పల్లా వెంకటరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మాట్లాడిన ఆయన 2 సీట్లపై సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ల మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని తెలిపారు. మునుగోడు సీటును సిపిఐకి ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గంలో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. మునుగోడును సిపిఐకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీను అడుగుతున్నామని, ఈ సీటును తమకు కేటాయిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. బీసీలు ఇవ్వలేనని అవకాశం ఉన్నా ఇక్కడ మేము బీసీ అభ్యర్థులు పెడుతున్నాం. అలా మునుగోడు నియోజకవర్గం మేము పొత్తుల పార్టీ కదా, వాళ్ళు బీసీ కోటా చెప్పుకోవచ్చు. సిపిఐకి సీటు కేటాయించిన బీసీ కోటా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో 3 సీట్లు ఎమ్మెల్యేలు మేము ప్రతిపాదన చేశాం, 1 పార్లమెంటు ప్రతిపాదన చేశాం. ఖమ్మం జిల్లాలో చేశాం 3 అసెంబ్లీ, పార్లమెంట్ చేస్తే నల్లగొండ జిల్లాలో ఆనాడు సురవరం సుధాకర్ పార్లమెంటుకు అవకాశం వచ్చింది. మునుగోడు, దేవరకొండ 2 అవకాశాలు శాసనసభ్యులకు వచ్చింది. నిజంగా చెప్పాలంటే మాకంటే బలమైన పార్టీ ఖమ్మం జిల్లా, అక్కడ పార్లమెంట్ రాలే, శాసనసభ్యులు 2 వచ్చినాయి. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అన్నాడు మా రాష్ట్ర పార్టీ చర్చించి నిర్ణయం చేసింది, ఒకవేళ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరొక స్థానాన్ని సిపిఐకి ఇస్తే ఇక్కడ మునుగోడు ఉపసంహరించుకోవాలని నిర్ణయం చేసింది. నేను నామినేషన్ వేసిన, ఉపసంహరించుకోవాలని నిర్ణయం చేసింది. నేను గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, మేము కోరలేదు మునుగోడు, ఇప్పుడు కూడా మునుగోడు పర్టికులర్గా కోరలేదు.